హాయ్ అండి, వెల్కమ్ టు Kalaguragampa. 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్ మనము ఒక పిండి గిర్ని, పిండి మర, ఇంకా దానికి ఎన్ని పేర్లు ఉంటాయి అన్ని పేర్లు అనుకోండి, కానీ అది కొనుక్కొచ్చుకుందాం అనుకున్నాము. ఎందుకంటే మన వెబ్సైట్లో కొందరు పిండి అడుగుతున్నారు, కొన్ని ఫ్లవర్స్ అడుగుతున్నారు. సో అరే ఇదేదో అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి పెడితే ఎంతవరకు ఫ్రెష్నెస్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పాడు కాకుండా ఉండాలంటే కల్తీ కావద్దు, ఇవి చాలా పారామీటర్స్ ఉంటాయి. అయితే అన్నీ నేను చేయలేకపోయినా కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి కదా, కొన్ని చేయొచ్చు కదా, కొన్నిటికి అవకాశం ఉంది కదా, ఆల్రెడీ రా మెటీరియల్ అమ్ముతున్నాం కదా, వాటిని పిండి చేస్తే ఎట్లుంటుందని అనిపించి మీతో డిస్కషన్ చేశాను. సో చాలామంది గుడ్ అన్నారు, ఒకరిద్దరు మాత్రం వద్దు ఒకసారి ఆలోచించి అన్నారు. అయితే వాళ్ళు మన మీద ప్రేమతోనే చెప్పిండ్రు. వాళ్ళకి ఏంటంటే చాలా పెద్ద సెటప్ చేసుకుంటుంది శ్రీదేవి, చాలా కష్టమవుతుంది పాపము, ఎట్లా మెయింటైన్ చేస్తుంది అని అనుకున్నారనమాట. బట్ శ్రీదేవి చాలా షార్ట్ కట్లు వెళ్తుంది కాబట్టి ఫ్లోర్ మిల్ అనేది ఒక ఇండస్ట్రీ లెవెల్లో మనం పెట్టట్లేదు. జస్ట్ మన కస్టమర్స్కి అవసరమైనంత వరకే, అంటే ఏ రోజు ఆర్డర్ వస్తే ఆ రోజే వాళ్ళకి ఫ్రెష్గా చేసి పంపించేటట్టు మాత్రమే ఫ్లోర్ మిల్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో తెచ్చుకుందామని అనుకున్నా. ఇప్పుడు అంటే దీని కెపాసిటీ ఏదైతే ఉందో దీనికంటే మించితే మళ్ళీ పెద్దగా ఇండస్ట్రియల్ లెవెల్ అస్సలు పెట్టాం మనము. ఇలాంటిదే ఇంకొకటి, అంటే ఒక వెరైటీకి ఒక్కొక్కటి అన్న పెట్టుకుంటాం, కానీ మెయింటెనెన్స్లో తలనొప్పి, మెయింటెనెన్స్లో భారం అయ్యే పనులు మాత్రం ఎప్పుడు చేయను. బట్ మీ కన్సర్న్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా సింపుల్గా ఒక పర్సనే మెయింటైన్ చేసేటట్టు ఉండే ఫ్లోర్ మిల్స్ వచ్చాయి. మన ఇంట్లోనే సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ ఏది ఉన్నా సరే నడిచేటట్టు వచ్చినాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మెయింటెనెన్స్ చేయొచ్చు. సో మన వెబ్సైట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మనకు అవైలబుల్ ఏంటంటే, పాలేకర్ గారి మెథడ్లో పండించిన శనగపప్పు ఉంది, అండ్ గోధుమలు, ఆర్గానిక్ గోధుమలు ఉన్నాయి, నల్ల గోధుమలు రీసెంట్గా వచ్చినాయి, పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు, రాగులు, అండ్ రైస్, ఆర్గానిక్ రైస్ ఉన్నాయి. ఆర్గానిక్ అని వాడొద్దు మనం, కానీ పాలేకర్ గారి మెథడ్లో పండించిన రైస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ధనియాలు ఉన్నాయి. ధనియాలు వెరీ క్యూరియస్ అనమాట నాకు, ఎందుకంటే ధనియా పొడి జనరల్గా అన్ని కూరల్లో వేస్తూ ఉంటాం మనము, కానీ అది ఎట్లా ఉంటుందంటే మార్కెట్లో కొనుక్కొచ్చిన దానికి మనకి ఇంట్లో చేసిన దానికి చాలా 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 తేడా ఉంటుంది కదా. మార్కెట్లో ఏంటంటే డైరెక్ట్గా వాటిని పౌడర్ చేసి అమ్ముతారు, ఇంకా కల్తీ జరిగితే ఇంకేం కలుపుతారో మనకు తెలియదు, కానీ ప్రాపర్గా అయితే డైరెక్ట్గా పౌడర్ చేసి అమ్ముతారు. బట్ ఇళ్లల్లో మనం చేసుకున్నప్పుడు, ధనియా పౌడర్ చేసుకున్నప్పుడు లైట్గా వేయించి కొంచెం లిటిల్ బిట్ రోస్ట్ చేసి ఎట్లయితే చేసుకుంటామో అది మనం కూడా డైరెక్ట్గా రోస్ట్ చేసి కొంచెం వేయించి పౌడర్ చేస్తే ధనియా పౌడర్ సూపర్ స్మెల్ ఉంటుంది, సూపర్ అదిరిపోతుంది కదా. సో అందుకు ఇన్ని అవైలబిలిటీ, అంటే ఆల్రెడీ ఇవన్నీ మనం కొత్తగా కొనుక్కరాక్కర్లేదు, మన దగ్గర ఉన్నాయి, మనం ఆల్రెడీ సేల్ చేస్తున్నాం వాటిని పౌడర్ ఫామ్లో కూడా అమ్ముతే ఎట్లుంటుంది అనేసి ఈ ఐడియా వచ్చిందనమాట. సో అనుకొని ఫ్లోర్ మిల్లు, పిండి గిర్ని కొన్నికి ఇట్లా మార్కెట్కి పోయినా. అయితే ఆన్లైన్లో చూద్దాం అనుకున్నా, లేదంటే కొందరు కంపెనీ వాళ్ళ క్యాటలాగ్స్ పంపించారు, కానీ ఎందుకు ఆల్రెడీ నేను సికింద్రాబాద్ ఏరియాలో మన హోల్సేల్ మార్కెట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటా కాబట్టి ఒకసారి కనిపించింది, దాన్ని ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇంకా అటు ఇటు ఎందుకు అబ్బా, ఏమున్నా కొంచెం ప్రైస్ విషయంలో అటు ఇటుగా వేరియేషన్ ఉంటుంది, డైరెక్ట్గా చూసి తెచ్చుకుంటే ఎట్లుంటుంది అనేసి ఇట్లా జర్నీ చేసిన అనమాట.
ఓకేనా? ఇట్లా జర్నీ చేసి పిండి గిర్ని కొనుక్కొని ఈడు తెచ్చి పెట్టి ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇప్పుడు వీడియో పేరు ఏం పెడదాం? పిండి గిర్ని అన్బాక్సింగ్. గిర్ని మెయింటైన్ చేస్తున్న శ్రీదేవి. బాగుంది ఇది. ఇది ఆ గిర్ని అనమాట. మెయింటెనెన్స్ కొంచెం ఈజీగా ఉంది. దీంట్లో రకరకాలుగా ఉన్నాయి, రకరకాల కెపాసిటీ ఉన్నాయి, రకరకాల మెటీరియల్తో ఉన్నాయి. కానీ ఇది ఉన్న దాంట్లో ఇది బెస్ట్ మెటీరియల్ అనమాట. సెమీ కమర్షియల్ అనుకోవచ్చు. సో అట్లా తీసుకొచ్చిన. పర్ అవర్ 30 kgs గిర్ని పడుతుంది, పిండి పడుతుంది, మర పడుతుంది, ఏదో ఒకటి. ఓకేనా? ఇంతకు మించి ఏంటంటే నాకేంటంటే మీరు ఆర్డర్ ఇచ్చినాక దాన్ని చేసి పంపించాలా, అది అయితే హ్యాపీగా ఉంటుంది. ముందు చేసి ప్యాక్ చేసి పెట్టి ఎందుకు వచ్చిన లోలి, ఫ్రెష్గా మీరు ఇట్లా ఆర్డర్ చేయగానే ఇట్లా చేసి పంపిస్తే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ముందు రోజు ఆర్డర్స్ ఈ రోజు చేస్తారు. సో ముందు రోజు తెలిసిపోతుంది కాబట్టి మార్నింగ్ అవర్స్లో దానికి సంబంధించిన 2-3 hours వర్క్ చేసుకుంటే ఆ షీట్ ఈవినింగ్ వరకు కంప్లీట్ అవుతుంది. కాబట్టి మధ్యాహ్నం నుంచి ఈ పిండి ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది నేను అనుకున్న విషయం. ఒకవేళ ఎక్స్ట్రా వస్తే ఏం చేస్తావు శ్రీదేవి, ఇది 1 hourకి 30 kgs అంటున్నావు, మల్టిపుల్గా ఉన్నాయి అని అంటారేమో. అప్పుడు ఏం చేద్దామంటే నిజంగా ఎక్స్ట్రా వచ్చి అట్లా కావాలనుకున్నప్పుడు ఇది 1, 2, 3 చేసుకుంటూ పోదాం. కానీ కమర్షియల్గా మాత్రం పెట్టొద్దు, అంటే పెద్ద ఇండస్ట్రీ లెవెల్లో పెట్టొద్దని అది విషయం. ఇది అక్కడ గోడౌన్ దగ్గర అక్కడ పెట్టదలుచుకోలేదు. నా కనుసన్నల్లో నా కళ్ళ ముందు నా సూపర్విజన్లో జరగాలనేసి. యాక్చువల్లీ ఈ రూము ఖాళీగా ఉంది, మనకి కొంచెం నీట్గా దానికి సున్నాలేసి ఫ్రెష్గా చేసి ఇది అందులోకి షిఫ్ట్ చేపిస్తా. ఆల్రెడీ మనకు పాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా ఎందుకు పెట్టించినా కానీ ఆ రూమ్లో కూడా మంచిగా ఉన్నాయి పాయింట్స్ అన్నీ కూడా. ఓపెనింగ్ క్లాప్స్ కొట్టేసేయండి అందరు. పర్ఫెక్ట్గా MCBలతో సహా ఇచ్చాడు, చాలా బాగుంది. అంటే అటనే ఇస్తారేమో కానీ నాకెందుకు అట్లా కొన్ని డీటెయిల్డ్గా చిన్న అవసరాలు కూడా మళ్ళీ మనం కొనకుండా చేస్తే మంచిగా అనిపిస్తుంది. 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా సరే కానీ, లేకపోతే చికాకేస్తుంది. మళ్ళీ దీని కొరకు దాని కొరకు మళ్ళీ ఎలక్ట్రీషియన్ విలువ ఇది ఉండొద్దు అనమాట. అప్పుడు దాన్ని సర్వీస్ అంటారు, కస్టమర్ సర్వీస్ అంటది. మీకు కూడా అట్లనే కస్టమర్ సర్వీస్ ఇద్దామని దసరా, దీపావళి వరుస పండుగలే ఉన్నాయబ్బా. నన్ను అడుగుని నేను పంపిస్తా. ఫ్రెష్ శనగపప్పు వేసి శనగపిండి పంపిస్తే మీరు బజ్జీలు చేసుకోండి. ఇది వైరిప్పుతే ఇట్లుంది, MCB ప్రాపర్గా ఉంది, వెండి ఇట్లా ఇచ్చేసిండ్రు. అండ్ ఇది ఒకటే మోటార్ ఉంది, లోపల ఏం లేదు, అంత ఉట్టిదే. బాగుంది. ఇది ఎందుకు పడుతుంది అనేది నేను అటు పోయి చూసి వచ్చిన కాబట్టి చెప్తా మీకు. సంచి, పిండి బయట పడకుండా సంచి అనమాట. ఇట్లాంటి సంచులు మనం కూడా కుట్టుకోవచ్చేమో. అప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క వెరైటీ పిండికి ఒక్కొక్క సంచి కుడితే బాగుంటుందేమో. అయినా ఇదే పెట్టుకోవాలరా డబ్బా, ఇంకోటి పెట్టుకోనికి రాదా? వస్తుంది ఎనీ డబ్బాకి ఇది. ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయి. అంటే లావుగా సన్నగా రవ్వలు కూడా పట్టుకోవచ్చేమో దీంట్లో. రవ్వలు కాదు కానీ యాక్చువల్లీ నేను పసుపు అడిగిన, పసుపు పట్టుకోవచ్చా అంటే పట్టుకోవచ్చు కానీ పెద్ద పెద్ద ముక్కలు ఉండదు, కొంచెం చిట్లిచ్చి పట్టి ఫస్ట్ పెద్ద జల్లెడ పెట్టి తర్వాత సన్న జల్లెడ పెడితే సరిపోతుంది అన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన పిండికి ఒకటే పెడితే సరిపోతుంది. అండ్ అదే అరుగుతుందో పాడవుతుందో, మరి అరుగుతుందా? జల్లెడ అరుగుతుంది ఏంటన్న. యాక్చువల్గా బజ్జీలకు కొంచెం రవ్వ ఉంటేనే బాగుంటుంది తెలుసా మీకు. ఇప్పుడు నన్ను అబ్జర్వ్ చేసినా మరీ సన్నగా ఉండొద్దు, లిటిల్ బిట్ ఇట్లా ఉంటేనే మంచిగా వస్తాయి ఏవైనా సరే. అంటే బజ్జీలని కాదు, ఏదైనా సరే శనగపిండి అట్లా ఉండాలా, మరీ పేస్ట్ ఉండొద్దు. మీకు చెప్పండి మీకు ఎట్లా కావాలో అట్లా పట్టిస్తాను. గిర్నే మనది కదా, మనకు నచ్చినట్టు పట్టుకోవచ్చు, అది సంగతి. బాగుంది ఇది. ఓకే, ఇవన్నీ జల్లెళ్ళు మీరు ఏం చెప్తే అది నంబర్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి అబ్బా. అబ్బో ఇది సన్నగా ఉంది, నేను అదే సన్నది అనుకున్నా, దానికి జాలి. ఓకే, ఇది కొంచెం లావు, సేమ్ మనం ఇక జల్లెళ్ళలో పెట్టినట్టే, ఒక రవ్వ అట్లా. ఇది సూపర్ ఫైన్ అనుకుంటా.
రైట్, ఇది సంసారం ఇట్లా. ఇది ఓపెన్ చేస్తారబ్బా ఇన్నే. ఇది అసలు సిసలైన ఇదనమాట. ఓకే, ఇది ఇట్లుంది. ఇది మంచి మెటీరియల్ అంట, సో అందుకే తెచ్చిన. రస్ట్ పట్టదు, మంచిగా ఉంటుంది అని చెప్పిండ్రు. అవును, ఎట్లా పెట్టాలి దీన్ని? దీని కింద ఆల్రెడీ ఒకటి ఉంది, అందుకు రాలేదు నాకు పెట్టడానికి. అయ్యో, ఇది అసలు ఏముంది పిండి, దాన్ని సన్నగా ఉంది. మీకు చెప్పిన సన్న శనగపిండి ఇదే, జర్ర దొడ్డు శనగపిండి ఇది. మెయింటెనెన్స్లు, రిపేర్లు అన్నీ మనమే తెలుసుకోవాలి, ఒక్కొక్క ఎవరిని విలువద్దు. ఓకే, ఇది మామూలుగా పౌడర్స్ ఇక్కడ నుంచి పోస్తే వస్తాయి. ఇది పైన ఎట్లుందో చూపిస్తారండి. ఇట్లా పోస్తే ఇట్లా అని జారిపోవాలన్నమాట. ఇక్కడ వీట్, రైస్, మిల్లెట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీథింగ్ ఫుల్ క్లోజ్, హాఫ్ క్లోజ్, రవ్వ అంటే ప్రాపర్గా ఉంది ఇదంతా కూడా. బాగుంది. ఇట్లా తిప్పితే చాలు, పనిలేదు. చూడు, శ్రీదేవి పని తప్పేనిక నీట్గా పెట్టినట్టున్నారు. అంటే ఏదో ఒక రోజు శ్రీదేవి బిల్లు పెడుతుంది, ఎందుకు సతాయిస్తామని మీరు నన్ను జాగ్రత్తగా చూసుకున్నట్టు కంపెనీ వాళ్ళు అనమాట. రైట్, ఇది బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మీకు చెప్పాలా, దీంట్లో వెట్ అండ్ డ్రై రెండు చేసుకోవచ్చు. సరే, దానికి సంబంధించి ఇది ఇట్లుంటుంది, ఇది తీసేసేయాలా, తీసేసి ఇట్లా పెట్టాలా. అయితే ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, తడి బియ్యము, ఇలాంటివన్నీ పట్టుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఈ మల్టీపర్పస్, ఇది వెట్ వస్తుంది, డ్రై వస్తుంది. బట్ మనం ఒకటే దానికి యూజ్ చేద్దాము. మెయింటెనెన్స్ కూడా ఏముండదు, క్లీనింగ్ది కూడా ఇది ఒకటే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడనే పోయి ఇక్కడనే వచ్చేస్తుంది, లోపలికి పోదు, లోపల పొడిది. సో ఇదే మొత్తం మీద తడి అవుతుంది మనకు. అదొకటి మనము డ్రై చేస్తే సరిపోతుంది. సో పిండి కూడా ఏం ప్రాబ్లం లేదు. అయినా మనకి ఏం పని పెట్టేసుకునేకే అవసరం లేదు. బట్ మల్టీపర్పస్ అన్నమాట. ఇది బాగుంది. ఇది ఫైనల్గా విషయం ఇది అనమాట. బాగుందా, నచ్చిందా మన పిండి గిర్ని? గిర్ని గిర్ని అంటే మనోళ్ళకే సగం మంది, దీనికి నీకు తెలియకపోతే మనోళ్ళకి కూడా తెలియదేమో నాకు డౌట్. గిర్ని అంటే పిండి మర, ఫ్లోర్ మిల్. నీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కింద పడేది ఇటు తయారైన పిల్లలు. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఇంత చిన్న మిల్స్ ఇదేంటంటే 5 HP మోటారు, 3 HP మోటార్ ఉంది, ఇంకా చిన్నది ఉంది. ఎవరైనా సరే ఒక ఇంట్లో ఉన్న ఒక లేడీ ఇలాంటిది మెయింటైన్ చేసుకోవచ్చేమో. దీని ప్రైస్ వచ్చేసేసి నాకు గుర్తున్నంత వరకు 48 అనుకుంటున్నా, బిల్ కరెక్ట్గా గుర్తులేదు నాకు. సో మనకు 20+ నుంచి కూడా దొరుకుతున్నాయి. బట్ కొంచెం స్ట్రాంగ్గా ఎక్కువ రోజులు డ్యూరేషన్ మంచిగా ఉండాలా. మళ్ళీ రిపేర్లు ఏం రావు, ఒక మోటార్ ప్రాబ్లమే వస్తుంది అనుకుంటా. చూడండి, ఇలాంటి చిన్న ఐడియాలే ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. మీ గల్లీలో, మీ బస్తీల్లో, మీ ఇళ్ళలో కూడా పెట్టుకోండి. కుదిరితే లింక్ ఇస్తా, నాకు తెలియదు ఇలాంటి కంపెనీ లింకు ఉన్నాయి కదా, నేను కూడా ఎక్స్ప్లోర్ చేసినా కదా. సరే, లింక్ ఇస్తా, లేదంటే మన సికింద్రాబాద్లో కొనుక్కోవచ్చు. సో ఇదన్నమాట విషయం. మొత్తం మీద మన గంపలో ఒక గిర్ని, ఒక మర, ఒక పిండి మర, ఒక ఫ్లోర్ మిల్, ఏదైతే ముందు పేరు కానీ అది పడ్డదనమాట. అది కూడా పడేసినాము. మీకు కావాల్సినట్టు మనం చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.